తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన అన్న ఎన్టీఆర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే ఒక ప్రజా సంస్థ టీడీపీ. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను బతికించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేదల కోసం, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సీమ నేలపై ఫ్యాక్షన్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పిల్లల్ని చదివించడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. అది మొదలు ఈనాటి వరకు పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, అనాథ పిల్లలు, ప్రకృతి విపత్తులు మరియు తీవ్రవాద ఘటనలలో బాధితులు, ఇతరాత్ర సమస్యల వల్ల చదువుకు దూరమవుతోన్న పిల్లలకు ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య అందిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాలలో సేవలందించడంతో పాటు ప్రకృతి విపత్తులలో సైతం ప్రజలకు అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. తాజాగా తలసేమియా పీడిత బాలల కోసం సైతం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఎన్ఆర్ఐ టీడీపీ. ఇకపోతే ఎన్ఆర్ఐ టీడీపీ విదేశాలలో ఉండి కూడా జన్మభూమిపై మమకారంతో చంద్రబాబు గారి పిలుపు మేరకు ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమాల ద్వారా సొంత ఊళ్లలోని పేదల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు. అన్ని కంట్రీస్ నుంచి అబౌట్ 400 మంది వచ్చారండి ఇక్కడ ఎన్ఆర్ఐస్ జన్మభూమిలో పార్టిసిపేట్ చేయడానికి. అది సీఎం గారు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే చంద్రబాబు గారి పిలుపు మేరకు P4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా మారి ఎన్నో పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చేందుకు నడుం కట్టారు. సూపర్ 6 సూపర్ హిట్. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇవన్నీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించినవే. పేదలకు నెల 1వ తారీఖున ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇప్పటి వరకు 63,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది ప్రభుత్వం. తల్లికి వందనం పేరిట 67.27 లక్షల మంది పేద విద్యార్థులకు 10,090 కోట్ల ఆర్థిక సాయం చేసింది. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీలో బస్సు ప్రయాణం కల్పించింది. పేద కుటుంబాలకు ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం 2 పథకం కింద ఇప్పటికీ 4 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసింది. అన్నదాత సుఖీ భవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు 8,985 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు పెట్టి ఇప్పటి వరకు 9.25 కోట్ల భోజనాలను పేదలకు 5 రూపాయలకే అందించింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 2.90 లక్షల మందికి 436 కోట్లు ఇచ్చింది. పేదలకు 5.5 లక్షల ఇళ్లు ఇచ్చింది. మరో 5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు చేపట్టిన P4 కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల చేయూత అందింది. బీసీ సంక్షేమం. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పథకాలను, సంస్కరణలను అమలులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. మత్స్యకార సేవలో పథకం కింద ఏడాదికి 20,000 చొప్పున మత్స్యకారులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ ఏడాది 1.25 లక్షల మందికి 250 కోట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. గీత కార్మికులకు 10% మద్యం షాపులు, వడ్డెర కులస్తులకు క్వారీలు కేటాయిస్తోంది. నాయి బ్రాహ్మణుల వేతనాన్ని నెలకు 25,000 రూపాయలకు పెంచింది. చేనేతకు నెలకు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. సోలార్ రూఫ్ టాప్లకు బీసీలకు 20,000 అదనంగా సాయం చేస్తోంది. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000 ఇస్తోంది. బీసీ స్టడీ సర్కిల్స్ ను పునరుద్ధరించింది. సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. అంతేకాదు, ఎన్నికలలో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు బీసీల రక్షణ చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 23 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తోంది.
వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తోంది. మెగా డిఎస్సి నియామకాలలోనే వర్గీకరణ అమలు చేయడం విశేషం. 20 లక్షల ఎస్సీ ఎస్టీల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లను అమర్చింది ప్రభుత్వం. 2026-27లో మైనారిటీ సంక్షేమానికి 3670 కోట్లు కేటాయించింది. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించింది. ఇమాములకు నెలకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున గౌరవ వేతనానికి ఏడాదికి 90 కోట్లు ఖర్చు చేస్తోంది. బ్రాహ్మణ సంక్షేమం, దైవ పూజలను ప్రోత్సహించడానికి గతంలో ధూపదీప నైవేద్యాల కోసం నెలకు ఒక్కో ఆలయానికి 2,500 చెల్లించేవారు. 2015లో చంద్రబాబు గారు ఈ మొత్తాన్ని 5,000కు పెంచారు. కూటమి ప్రభుత్వంలో ఈ మొత్తాన్ని 10,000కు పెంచారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 భృతిని సంభావనగా ప్రకటించింది. అర్చకుల కనీస వేతనాన్ని 10,000 నుంచి 15,000కు పెంచారు చంద్రబాబు గారు. రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కు 20.24 కోట్లు కేటాయించారు. ఆర్య వైశ్య సంక్షేమం, ఆర్య వైశ్యుల సెంటిమెంటును గౌరవించి కూటమి ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. వాసవి మాత పుట్టిన ప్రాంతం పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చింది. ఏపీ రాష్ట్ర వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ప్రారంభించి 36.85 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఇంటింటికి నీళ్లు అందించే జల జీవన్ మిషన్ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార అని పేరు పెట్టారు. కాపు సంక్షేమం, ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కింద కులాల ప్రాతిపదికన చూస్తే లబ్ధిదారుల్లో అత్యధికంగా 25,694 మంది కాపుల ఖాతాల్లో 38.54 కోట్లు జమయ్యాయి. కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ కు 306.45 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ట్రూ డౌన్, కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నిక్లతో దేశంలో తొలిసారి ట్రూ డౌన్ ని సాధించింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారి వ్యూహాలు ఫలించి విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్కు 55 పైసలు తగ్గడంతో కొనుగోళ్ల భారం 4,398 కోట్లు తగ్గింది. విద్యా సంస్కరణలు, మంత్రి లోకేష్ గారి వినూత్న సంస్కరణలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో ప్రతిష్ఠ పెరిగింది. దేశానికి ఆదర్శవంతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దుతూ తీసుకొచ్చిన సంస్కరణలు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరిట అమలు చేస్తోన్న విధానాలతో మంత్రి లోకేష్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం, విద్యార్థులకు చదువుతో పాటు విలువలను నేర్పించడం, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను ఒకే యాప్ ద్వారా అనుసంధానించడంతో ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. దానికి 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలే నిదర్శనం. రాజకీయ పార్టీ రంగులకు అతీతంగా విద్యార్థుల యూనిఫామ్, పారదర్శకంగా టీచర్ల బదిలీలు, లీవ్ యాప్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్, గ్రీన్ పాస్పోర్ట్లు, ఏఐ, స్టెమ్, రోబోటిక్ ల్యాబ్స్, మ్యాక్ అసెంబ్లీ, విద్యా విలువల సదస్సు, ఎస్ఎస్సి విద్యార్థులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్, ముస్తాబు వంటి ఎన్నో కార్యక్రమాలతో విద్యాశాఖపై తనదైన ముద్ర వేశారు మంత్రి లోకేష్ గారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలు, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి వ్యక్తికి ఆరోగ్య రక్షణ, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 2019 నుంచి ఇప్పటి వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం లెక్కలు చూస్తే పేదల వైద్య చికిత్సకు కూటమి సర్కార్ నెలకు సరాసరిన 310 కోట్లను ఖర్చు పెడుతోంది. దీనికి అదనంగా కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీతో రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలందరికీ ఆరోగ్య ధీమా కల్పించింది. కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలందేలా ఈ పాలసీ ఉంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రజలలో రాబోయే జబ్బులను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించే ప్రణాళికలు అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.
పీపీపీ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా 10 నూతన మెడికల్ కాలేజీలను నిర్మిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రతి నెల 1వ తారీఖున పేదల సేవలో అంటూ స్వయంగా పేదల ఇంటికి వెళ్లి తన చేతులతో పింఛన్ డబ్బులు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. పేదలను స్వయంగా కలిసి వారికి సాయం చేయడంలో తనకు ఎంతో సంతృప్తి కలుగుతోందని అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు.